మనుషులను సంతోషపెట్టడం కాదండి. అది తాత్కాలికం, అయిపోతుంది. కొంతకాలం తర్వాత అది ముగిసిపోతుంది. తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు, ఏం చేసినావురా నువ్వు, ఏం చేసావమ్మా, నిన్ను నేను ఎంతగా ప్రేమించి ఈ భూలోకానికి పంపించాను తెలుసా. ఇంకొకరు నీ పోలికలో లేరు, నువ్వు నా పోలిక, నాలాగా నిర్మించుకున్నా నిన్ను. యువర్ యునిక్. ఇన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరి వేలిముద్ర ఇంకొకరికి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఎంత ప్రేమించి మనల్ని తయారు చేసుకున్నాడు దేవుడు. మరి దేవుణ్ణి సంతోష పెట్టాలి కానీ మనుషుల్ని సంతోష పెట్టడం ఏంటండి? దేవుణ్ణి నమ్ముకొని మనం ఎవరిని సంతోష పెడుతున్నాం? దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే దేవుని యొక్క క్రియలు ఉండాలి నీలో నుంచి, దేవుని యొక్క ప్రవర్తన ఉండాలి, దేవుని యొక్క ప్రేమ ఉండాలి, దేవుని యొక్క ఆదరణకరమైన స్థితిగతులు ఉండాలి నీ ఆత్మీయ స్థితిలో.